హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ వాన్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి కారం గులాబీలు. ఇవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. హాట్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా ట్రై చేయండి. సరే, మరి ఇంకెందుకు లేటు, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండి వేసుకుని అదే కప్పుతో అరకప్పు శనగపిండి, అరకప్పు మైదాపిండి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ వామ్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఎటువంటి ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. అలా అని మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, స్పూన్ నుండి పిండి ఎలా స్మూత్గా జారుతుందో. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ మౌల్డ్ని ఆయిల్లో పెట్టి బాగా కాగనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలో ఈ మౌల్డ్ని 3/4 వరకు డిప్ చేసి ఇదే విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మౌల్డ్ని పిండిలో ఫుల్గా డిప్ చేసినట్లయితే పువ్వులు అనేవి సరిగ్గా రావు. అట్లకాడని యూస్ చేసి పువ్వులన్నీ సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఇలా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. స్టార్టింగ్లో వేస్తున్నప్పుడు 1-2 పువ్వులు వరకు కొంచెం హార్డ్గా అనిపిస్తాయి. తర్వాత మిగతా పువ్వులన్నీ చాలా ఈజీగా వస్తాయి. ప్రతిసారి ఈ మౌల్డ్ని పిండిలో డిప్ చేసే ముందు 2 minutes ఆయిల్లో హీట్ అవనివ్వాలి. చూసారు కదా ఎంతో చక్కగా వచ్చాయి. ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.